వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. మనతో పాటు ఆయుష్ రీజనల్ డైరెక్టర్ శేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఈ ఆయుష్ అంటే ఏంటి, దీని ద్వారా ప్రజలకు ఎలాంటి వైద్య సేవలు అందుతాయి తెలుసుకుందాం. సార్, ఈ ఆయుష్ అనేది ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. సో ఈ ఆయుష్ వల్ల ఎలాంటి వైద్య సేవలు ప్రజలకు అందేటువంటి అవకాశం ఉంది? ఆయుష్ అంటే ఆయుర్వేదిక్, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి. మనకి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయుర్వేదిక్, హోమియో, యునాని, న్యాచురోపతి ఉన్నాయి. సిద్ధ అనేది తమిళనాడు స్టేట్లో ఉంది, మన స్టేట్లో లేదు. దానికి సంబంధించి మనకి ఇప్పుడు మన జిల్లాలో మొత్తం 44 డిస్పెన్సరీస్ ఉన్నాయి ఆయుష్కి సంబంధించి. 25 ఆయుర్వేదిక్ డిస్పెన్సరీస్ ఉన్నాయి, 13 హోమియో డిస్పెన్సరీస్ ఉన్నాయి, తర్వాత 6 యునాని డిస్పెన్సరీస్ ఉన్నాయి. అది. సో ఆయుర్వేదం విషయం తీసుకుంటే గతంలో బాగా ప్రాచుర్యంలో ఉంది. ఇటీవల కొంత తగ్గినా కూడా మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే చర్యల కారణంగా ప్రాచుర్యం పొందుతుంది. జిల్లాలో తీసుకుంటే ఆయుష్ ద్వారా ప్రజలకు ఎలాంటి సేవలు అందుతున్నాయి? అదే ఆయుర్వేదానికి సంబంధించి చెప్పాను కదా, 25 డిస్పెన్సరీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి నెల్లూరు, తోటపల్లిగూడూరు, మాదరాజుగూడూరు, అట్లా మొత్తం కోవూరు, ఇట్లా 25 మండల హెడ్ క్వార్టర్ లోనే ఉన్నాయి. చాలా వరకు అన్ని రకాల వ్యాధులకి ఉన్నాయి. ఇటీవల ఏంటంటే అంతకుముందు కొద్దిగా మందులు తక్కువ వచ్చేవి. ఇప్పుడు 36 crores బడ్జెట్ తోటి మొత్తం ఆయుర్వేదిక్, హోమియో, యునాని మెడిసిన్స్ చాలా విరివిగా వచ్చాయి. మెడిసిన్స్ ప్లెంటీగా వచ్చాయి. సో అందరూ కూడా, జిల్లా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళకున్న వ్యాధులు, అన్ని వ్యాధులకి సంబంధించి మనకి ఆయుర్వేద, హోమియో, యునాని అన్ని సిస్టమ్స్లో ఉన్నాయి కాబట్టి మందులు బాగా ఉపయోగించుకొని మా డిస్పెన్సరీస్కి వచ్చి సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతుంది. అంటే అలోపతితో కంపేర్ చేస్తే ఆయుష్ అన్ని రకాలుగా బెటర్ అంటూ ఉంటారు. సో దాని గురించి మా వ్యూవర్స్కి చెప్తారా? అలోపతిలో ముఖ్యంగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కామన్, అది అందరికీ తెలిసిన విషయమే. మనకి ఆయుర్వేదం కానీ యునాని, మన ఆయుష్ డిపార్ట్మెంట్ ఆయుష్ మందుల్లో మాత్రము అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. కాబట్టి అందరూ కూడా ఎటువంటి భయము ఏమి లేకుండా మా ఆయుష్ సేవలు ఉపయోగించుకోవచ్చు. అది. అలాగే సార్, ప్రధానంగా ఇటీవల కాలంలో ఈ మధుమేహం, బీపీ అనేవి బాగా రాజ్యం వెళ్తున్నాయని వారకంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఆయుష్లో మంచి వైద్య సేవలు ఉన్నాయంటారా? ఉన్నాయి. ఏంటంటే మామూలుగా ఆయుర్వేదంలో మామూలుగా దినచర్య, ఋతుచర్య అని చెప్పేసి ఉన్నాయన్నమాట. దాని ప్రకారం మనం ఈ బిజీ లైఫ్లో మనం ఏం చేస్తున్నామంటే, మనం రొటీన్గా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మనం అసలు ఉదయం లేచింది మొదలుకొని ఏమి వ్యాయామం అనేది లేకపోవడం వల్లే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు. ఈ బీపీ కానీ, షుగర్ కానీ మనకి యాంత్రీకరణ పెరిగిపోయేసరికి మనం ఏం చేస్తున్నాము, మనకి శారీరక శ్రమ అనేది లేకుండా పోయింది. దానికి గాను దినచర్య, ఋతుచర్య అని ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పుకున్నారనమాట. అటువైపు పాటిస్తూ ఉంటే దానికి నివారణగా కూడా ఉన్నాయి, ప్రివెంటివ్గా ఉన్నాయి, వచ్చిన తర్వాత వేసుకోవడానికి కూడా ఉన్నాయి ఆయుష్లో. కాబట్టి ఈ ఆయుర్వేద మందులు, హోమియో కానీ యునాని మందులు వాడుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు వచ్చిన తర్వాత కూడా దాన్ని పోగొట్టుకునేదానికి మందులు ఉన్నాయి. సో అది అంటూ ఉంటారు కదా, ఆర్గాన్స్ దెబ్బతింటే మామూలుగా అలోపతి మెడిసిన్స్ వాడితే ఒకనొక సందర్భంలో అటువంటి పరిస్థితులు రావచ్చని. అదే అందుకనే ఈ ఆయుర్వేదం అన్ని హెర్బ్స్ తోటి చేస్తారు కాబట్టి మన ఈ ఆయుష్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నిశ్చింతగా వాడుకోవచ్చు. అది. సో ఆయుష్ వైద్య సేవలు నిశ్చింతగా, ఎందుకంటే అలోపతిలో కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటివి లేకుండా ఆయుష్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోండి. ప్రభుత్వం ద్వారా ఆయుష్ వైద్య సేవలు ఉచితంగా అందుతున్నాయని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మహేష్ తో హుస్సేన్, సాస్ టీవీ, నెల్లూరు. జీవితంలో సరైన జోడీ దొరికితే ప్రతిరోజు ఒక పండుగలా అనిపిస్తుంది. ఆ ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి ఉంది వాసూస్ మ్యారేజ్ బ్యూరో. మా అనుభవం, నమ్మకం, వ్యక్తిగత సేవలతో మీకు సరైన జీవిత భాగస్వామిని చేరువ చేస్తాం. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. మీ సంతోషకరమైన భవిష్యత్తు వైపు మొదటి అడుగు వేయండి. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, మీ సంతోషానికి ప్రారంభం. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, విఆర్సి సెంటర్, దండువారి వీధి, ఆపోజిట్ టౌన్ హాల్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్.